Hi dear friends, now we discuss cognitive development in adolescence. In adolescence, the intelligence of a person will increase up to maximum extent. అడాలసెన్స్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అత్యధిక స్థాయిలో వృద్ధి చెందుతుంది. బై దిస్ దే కెన్ డెవలప్ ఇండిపెండెంట్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అండ్ క్రిటిసిజం. దీని ద్వారా ఇండిపెండెంట్ థింకింగ్ కానీ, అలాగే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ కానీ, క్రిటిసిజం కానీ అడాలసెన్స్లో డెవలప్ అవుతుంది. సో ఈ అడాలసెన్స్లో దే యూజ్ టు పార్టిసిపేట్ in debates, expressing their views in logical manner. They tend to learn arts and skills. The attitude of inventing, the aptitude of research will be more in this stage. అడాలసెన్స్లో కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం పెరుగుతుంది. యాటిట్యూడు అంటే ఏదైనా కొత్త విషయాన్ని శోధించాలనేటువంటి యాటిట్యూడ్ పెరుగుతుంది. యాప్టిట్యూడ్ బుద్ధికుశలత పెరుగుతుంది. ఇంకా రీసెర్చ్ సైడ్ అంటే కొత్త కొత్త అన్వేషణ విధానంకి ఆలోచన మారుతూ ఉంటుంది. ఇన్ ద చైల్డ్హుడ్ ద ఫ్యాక్టర్స్ లైక్ పెర్సెప్షన్, కన్సెప్షన్, థింకింగ్, రీజనింగ్, మెటాకాగ్నిషన్, creativity, intelligence and multiple intelligence will influence the cognitive development of the child. ఈ చైల్డ్హుడ్ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏవైతే కారకాలు ఉన్నాయో, పెర్సెప్షన్ అవనివ్వండి, కన్సెప్షన్ అవనివ్వండి, థింకింగ్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా విల్ ఇన్ఫ్లుయెన్స్ ది కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. ఇవన్నీ కూడా ఈ మల్టిపుల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఇవన్నీ కూడా కారకాలుగా ఉంటాయన్నమాట. పెర్సెప్షన్ అంటే ఏంటి? అచ్చ తెలుగులో చెప్పాలంటే గ్రాహకము, సంవేదనము, అనుభూతి, ఇలాగన్నమాట తెలుగులో వాటికి అనువాదం. గివింగ్ మీనింగ్ టు ఎక్స్పీరియన్సెస్ బేస్డ్ సెన్సరీ నాలెడ్జ్ ఈజ్ పెర్సెప్షన్. ఏదైతే ద ఓపెనింగ్ డోర్స్ ఆఫ్ పెర్సెప్షన్ ఆర్ అవర్ సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా గ్రహించేటువంటి అనుభూతిని అంటే ఎక్స్పీరియన్స్ని ఆధారం చేసుకొని వచ్చినటువంటి జ్ఞానమే పెర్సెప్షన్ అన్నమాట. యాక్చువల్లీ పెర్సెప్షన్ నాట్ ఓన్లీ డిపెండ్ ఆన్ ద స్టిమ్యులై ప్రెజెంట్ ఇన్ ద సరౌండింగ్ బట్ ఆల్సో ఇన్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ నీడ్స్ ది యాక్షన్స్ ఆఫ్ రివెంజ్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద బ్రెయిన్. అంటే ఒక సెన్సరీ ఆర్గాన్స్ అనే కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ని ఫ్రేమ్ చేసుకుంటాం. ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతుంది, దాంతో మీకు సుఖం జరగచ్చు, లేదా కష్టం జరగచ్చు, నష్టం జరగచ్చు, లేదా లాభం కలగచ్చు. ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే దాని ఎక్స్పీరియన్స్, దాని ఇంప్రింట్ వేరే ఉంటుంది. దాని ద్వారా ఎంజాయ్మెంట్ కలిగితే దాని ఇంప్రింట్ వేరే ఉంటుంది. నెక్స్ట్ టైం అది ఫేస్ అయినప్పుడు, అది ఒక గతంలో దానివల్ల ఇబ్బంది కలిగినప్పుడు, అది రెండోసారి ఎదురైనప్పుడు దాని అనుభవం పూర్వకంగా దాని మీద భయం కలుగుతుంది. దానివల్ల ఎంజాయ్ చేశాడు అనుకోండి, దాన్ని చూసి రెండోసారి అది ఎదురైనప్పుడు సంతోషం కలుగుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు మార్గన్ ఏమంటాడంటే పెర్సెప్షన్ అనే డెఫినేషన్ ఎలా ఇచ్చాడంటే, perception with surroundings, the way he can visualize, the way he can listen, the way he can experience, the way he can taste, the way he can smell, that is only the perception. ఏ విధంగా అయితే రుచి చూశాడు, ఏ విధంగా ద వే హీ స్మెల్స్, ఈ సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా ఏ విధంగా అయితే, ఏ విధానంలో అయితే అతను రిసీవ్ చేసుకున్నాడో అదే పెర్సెప్షన్. పెర్సీవ్ అంటే టు అటెండ్ ప్లస్ టు థింక్, అటెండ్ అవ్వడం, దాని ద్వారా దాన్ని ఆలోచించుకోవడం అన్నమాట పెర్సీవ్ అంటే మార్గన్ డెఫినిషన్ ప్రకారం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే ఈ డెవలప్మెంటల్ ఫ్యాక్టర్స్లోకి వచ్చి కాగ్నిషన్స్లో చూసుకుంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్, పెర్సెప్షన్, థింకింగ్, రీజనింగ్, ఇంటెలిజెన్స్, కన్సెప్షన్, క్రియేటివిటీ, మెటాకాగ్నిషన్ అంటే ఇండిపెండెంట్ థింకింగ్, రిఫైన్డ్ థింకింగ్, లైక్ దట్ అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ కాగ్నిషన్, ఈ జ్ఞానం అనేటువంటి అభివృద్ధి చేయాలంటే అది డెవలప్మెంట్లో ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఆలోచించాలి, దానికి రీజనింగ్ చూడాలి, కొంచెం జ్ఞానం అంటే ఇంటెలిజెన్స్ అంటే
తెలివితేటలు ప్రదర్శించాలి, కన్సెప్షన్ దాని మీద ఒక కాన్సెప్ట్ ఫార్మేషన్ చేసుకోవాలి, దాన్ని ఎలా కాకపోతే ఎలా అవుతుందని క్రియేటివిటీ ఉంచాలి. అలా మెటాకాగ్నిషన్ అంటే దాన్ని ఇంకా రిఫైన్డ్ థింకింగ్లోని క్రియేటివ్ థింకింగ్లో ఇంకా ఆలోచించి చేయగలగాలి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఇలావన్నీ కూడా డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాగ్నిషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో క్వశ్చన్ కూడా వేస్తాడు, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ డెవలప్మెంట్ మనం క్వశ్చన్ వేస్తే ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ పెర్సెప్షన్ అనేటువంటిది గ్రాహక శక్తి లేదా గ్రాహకత్వము, సంవేదం ఏదైనా సరే దీని సైకిల్ ఏంటంటే స్టిములై అంటే ఉద్దీపనలు ఏంటంటే వేడి ద్వారా ఉద్దీపనలు జరుగుతాయి. సైట్ చూపు, సౌండ్, స్మెల్, టేస్ట్ అండ్ టెక్స్చర్ దాని స్వరూపం. అది ఇవన్నీ కూడా సెన్సరీ రిసెప్టర్స్ తీసుకున్న తర్వాత అది ఒక దాని మీద ఒక అటెన్షన్ ఫీల్ అవుతుంది. ఒక చిన్నపిల్లవాడు అదే ఫస్ట్ ఒక వస్తువుని చూశాడు అనుకోండి, అదే ఫస్ట్ అనుకోండి, వాడి మీద ఫస్ట్ సైట్ వెళ్తుంది, దాని మీద అది ఏంటి విచిత్రంగా ఉంది ఒక అటెన్షన్ పే చేస్తాడు. లేదంటే దాన్ని అటెన్షన్ పే చేయడం ద్వారా ఒక ఇంటర్ప్రిటేషన్ ఏర్పాటు చేసుకుంటాడు. ఇంటర్ప్రిటేషన్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా వాడికి సుఖము పొందవచ్చు లేదా కష్టము పొందవచ్చు. దాని ద్వారా ఒక నెక్స్ట్ టైం పెరిజ్ అయినప్పుడు దాని రెస్పాన్స్ ఏర్పాటు చేసుకుంటాడు. దాని ద్వారా ఒక పెర్సెప్షన్ అన్నమాట, ఒక కాన్సెప్ట్ ఫార్మేషన్ అనేటువంటిది అక్కడ చేసుకుంటాడు. ఇది ఒక సైకిల్ అన్నమాట. వీ రెస్పాండ్ టు స్టిమ్యులై లైక్ సైట్, టేస్ట్, స్మెల్, సౌండ్, టచ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఫర్ ఎవ్రీ పర్సన్ ద రెస్పాన్సెస్ విల్ బీ ది సేమ్. The concepts like shape, picture, music, dance will be formed due to perception and they will be fixed in our brain. ఒక పెర్సెప్షన్ ఏర్పాటు చేసినప్పుడు మామిడి పండు అని ఉందనుకోండి, దాని సైజు, షేపు, దాని టేస్ట్ మైండ్లో ఫిక్స్ అవుతుందన్నమాట. అదనమాట ఒకసారి పరిచయం అయిపోయిన తర్వాత దాని గురించి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. మామిడి పండు అంటే ఎలా ఉంటుంది, మామిడి పండు అంటే జామ పండు గుర్తు రాదు, మామిడి పండు అంటే అది ఆ పండు గుర్తు వస్తుంది. ఎందుకంటే వాటి ముందు ఒక బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుంటాడు పెర్సెప్షన్ ద్వారా. తర్వాత వీ కెన్ ట్రీట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ సరౌండింగ్స్ యాజ్ అ హోల్ బట్ నాట్ ఇండివిజువల్లీ. ఏదైనా చూసాం అనుకోండి, ఒక సైకిల్ని చూసాం అనుకో, సైకిల్గానే చూస్తాం, హోల్గా చూస్తాం, అంతేగాని పెడలు, హ్యాండిల్ బారు, క్యారియర్ ఇవి చూడం. ఓ మనిషిని చూసామంటే ఒక కన్ను, ముక్కు అలా గుర్తించాం కదా. ఓ మనిషి అంటే మనిషిగానే చూస్తాం, టోటల్గా చూస్తాం, హోల్గా చూస్తాం. అందుకని ఇండివిజువల్గా అక్కడ ముక్కు వేరేగా, కన్ను వేరేగా అని గుర్తించాం కదా. చెట్టు అంటే చెట్టుగానే చూస్తాం, ఆకు వేరేగా, కొమ్మ వేరేగా, కాండం వేరే అలా చూడం కదా. చెట్టు అంటే హోల్గా చూస్తాం, పార్ట్గా చూడం. అదే ఇది కామన్గా జరిగేటువంటి ఫినామినన్. చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ గెస్టాల్ట్ కాన్సెప్షన్. గెస్టాల్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ హోల్. ఏదైనా సరే ఒక విషయాన్ని మనం పరిశీలించామంటే హోల్గానే చూస్తాం. ఇప్పుడు స్కూటర్ అంటే స్కూటర్ లాగా చూస్తాం, గేర్ అని అవన్నీ ముందు చూడం, అవి తర్వాత పార్ట్స్ అవి. సో ఎవ్రీథింగ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ హోల్. ఇదే గెస్టాల్ట్ కాన్సెప్షన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఐ అనేటువంటి లెటర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇది చూడండి, పైనేమో ఒక ప్యారల్ లైన్ ఉంది, కింద ఒక ప్యారల్ లైన్ ఉంది, మధ్యలో ఒక వెర్టికల్గా గీత ఉంది. ఈ వేరువేరుగా చూడటం లేదు కదా, దీన్ని ఐగానే మనం పరిగణిస్తున్నాం. టీ ఉందనుకో, కింద పుల్ల ఉంది, పైన పుల్ల అని చూడం, టీ అండ్ టీ లాగా చూస్తాం అన్నమాట. అలాగా ఏది చూసినా సరే మనం హోల్గా చూస్తాం. గెస్టాల్ట్ మీన్స్ షేప్ ఆర్ ఫార్మ్. గెస్టాల్ట్ అంటే ఏంటి? షేప్ ఆర్ ఫార్మ్. అలాగే ఈ గెస్టాల్ట్ ప్రిన్సిపల్స్ మనం జనరల్గా ఈ విధంగా చెప్పుకోవచ్చు. లా ఆఫ్ ప్రాక్సిమిటీ, లా ఆఫ్ సిమిలారిటీ, లా ఆఫ్ ఫిగర్ అండ్ గ్రౌండ్, లా ఆఫ్ కంటిన్యూటీ, లా ఆఫ్ క్లోజర్, లా ఆఫ్ సిమెట్రీ. ఏమిటి ఈ లాస్ అంటే చూసినట్టే? లా ఆఫ్ ప్రాక్సిమిటీ చూడండి, ఇక్కడ రెండు పిక్చర్స్ ఉన్నాయి. మొదటి దాంట్లో డాట్స్, ఇక్కడ డాట్స్, అక్కడ డాట్సే, బోత్ ఆర్ సేమ్. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్స్లో ఇక్కడ డిఫరెంట్ స్పేస్ తక్కువ ఉంది మొదటి పిక్చర్లో, రెండో దాంట్లో ఎక్కువగా ఉంది, రెండు డాట్స్ మధ్యన ఉంటుంది. ఇప్పుడు మనం జనరలైజ్ చేసుకున్నామంటే రెండు కాలేజ్ పిల్లల్ని చూద్దాం. మొదటి కాలేజ్ పిల్లలు వేరే యూనిఫామ్ వేసుకున్నారు, రెండో కాలేజ్ పిల్లలు వేరే యూనిఫామ్ వేసుకున్నారు, ఇద్దరు కాలేజ్ పిల్లలే. కానీ ఇక్కడ ఏంటి, వీళ్ళ యూనిఫామ్ వేరే ఉంది, వాళ్ళ యూనిఫామ్ ఉంది. జనరలైజ్ చేస్తే ఇద్దరు కూడా స్టూడెంట్సే, కానీ యూనిఫాము అనే పదం ఉంది అక్కడ, కాకపోతే కలర్ డిఫరెన్స్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి, రెండిట్లో కూడా డాట్సే ఉన్నాయి, కానీ ఇక్కడ డాట్స్ వేరే ఉన్నాయి. ఇక్కడ రెండు దాంట్లో డాట్స్ గ్యాప్ ఎక్కువ ఉంది, లేదు. సో ఈ ప్రాక్సిమిటీ ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే ద టెండెన్సీ టు పర్సీవ్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ క్లోజ్ టు అనదర్. రెండు కూడా ఒకదానికొకటి దగ్గర సంబంధాలు ఉన్నాయి, ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి ప్రాక్సిమిటీ.
రెండింటికి దగ్గర సంబంధాలు ఉన్నాయి అనేటువంటి లాని తెలియజేసేటువంటి లా ఆఫ్ ప్రాక్సిమిటీ. అది ఇక్కడ చూడండి సిమిలారిటీ, పేరులోనే ఉంది సిమిలారిటీ. ఇప్పుడు ఇక్కడ ఈ మొదటి పిక్చర్లో డాట్స్ అనేవి కూడా ఒక గ్యాప్లో ఉన్నాయి. రెండో దాంట్లో చూడండి అక్కడక్కడ స్క్వేర్స్ ఉన్నాయి, అక్కడెక్కడేమో ఒక డాట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఒక గంపలో ఏమో జాంపళ్ళు మామిడి పళ్ళు పెట్టాను, ఒక గంపలో ఏమో అరటిపళ్ళు మళ్ళా జాంపళ్ళు పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు వేరు చేయాలనుకుంటే ఈ గంపలో జాంపలు బయట పెట్టి అందులో ఉన్న గంపలో ఉన్నటువంటి అరటిపళ్ళు తీసి ఇందులో పడతాను. అంటే అరటిపళ్ళు ఒక చోట, మామిడి పళ్ళు ఒక చోట, జాంపళ్ళు ఒకటి, ఇలాగ ఏమిటి సిమిలారిటీ బట్టి నేను డివైడ్ చేయగలుగుతాను అన్నమాట. ఈ అరటిపళ్ళను ఒక పక్క, మామిడి పళ్ళను ఒక పక్క, జాంపళ్ళను ఒక పక్క, ఇలాగ సిమిలారిటీ బట్టి మనం కేటగిరైజ్ చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ సిమిలర్ ఐడెంటికల్ క్యారెక్టరిస్టిక్ లైక్ కలర్, షేప్, మ్యాగ్నిట్యూడ్ ఎట్సెట్రా గ్రూపింగ్ ఆబ్జెక్ట్స్ టుగెదర్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ సిమిలారిటీ. వాటికి ఉన్నటువంటి కలర్ బట్టి, వాటి నేచర్ బట్టి, టెక్స్చర్ బట్టి డివైడ్ చేసుకెళ్తే సిమిలారిటీ బట్టి డివైడ్ చేసి లా ఆఫ్ సిమిలారిటీ అంటాం అన్నమాట. ఇప్పుడు లా ఆఫ్ ఫిగర్ అండ్ గ్రౌండ్, ఇది చాలా the relation explain how you organize your perceptions in terms of foreground objects, figures with which are clearly defined. అంటే వారి ఫోర్గ్రౌండ్లో ఉన్నటువంటి పెర్సెప్షన్ అనేది మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతుంది. మనలో ఏదో అనుకుంటూ ఉంటాం, దాన్ని చూసి దానికి ఉన్నటువంటి ఫోర్గ్రౌండ్లో ఆ ఫిగర్ని వేరేగా మనం కన్సెప్షన్ తీసుకుంటాం. దీని ఫస్ట్ ఏంటంటే రూబిన్ ఈజ్ ద ఫస్ట్ సైకాలజిస్ట్ హూ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్ అన్నాడు. ఈ ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్ని మొట్టమొదట రూబిన్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇన్ని పిక్చర్స్ ఉన్నాయి కదా, మొదటి పిక్చర్ చూడండి ఒకసారి, ఒక అబ్బాయి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది మామూలుగా చూస్తే. తర్వాత ఏమైంది, దాన్ని చూస్తే క్లియర్గా చూడండి ఒక ఫ్లవర్ వేజ్లో రెండు అక్కడ ఉన్నటువంటి ఆ మౌల్డింగ్ బట్టి ఈ తెల్లగా ఉన్న ప్లాస్ని ఏమనుకుంటున్నా, ఇద్దరు అబ్బాయిలు చూసుకుంటున్నారు అనుకుంటున్నారు. కరెక్ట్గా చూస్తే అది ఫ్లవర్ వేజ్ చూడండి. అలాగే ఈ పిక్చర్ని మీరు చూస్తే అర్థమవుతుంటుంది. ఇప్పుడు చూడండి రాత్రిపూటలో వెళ్తున్నప్పుడు మన మైండ్లోని ఒక ఇది పాము ఏదో కనిపిస్తుంది అనుకుంటూ నడిచాం అనుకోండి, ఎదురుకుండా కొబ్బరితాడు కనిపించింది అనుకోండి, ఆ పాముని మనం ఒక కన్సెప్షన్లోకి వెళ్ళిపోతాం, చూస్తే వెంటనే ఇది అవుతాం, చూస్తే అక్కడ తాడే అది. ఇలాగా ఇలాగా మనకు ఫోర్గ్రౌండ్ బట్టి అంటే విజువలైజింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేప్ అండ్ ఫీల్డ్ ఈజ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. బిహైండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ వీ సీ దేర్ విల్ బి ఏ పిక్చర్. ప్రతి దీంట్లో కూడా ఒక ఏదో చెట్టు వేస్తారు, ఈ మధ్యన చాలా వస్తున్నాయి, ఓ చెట్టు వేస్తే ఆ చెట్టులో షేప్ ఉంది చూడండి అంటున్నాడు. మనం మైండ్ అలాగా ఆ ట్యూన్ చేసుకుంటే ఆ చెట్టులో రకరకాల ఆకారాలకి మనకు కనబడుతుంటాయి. ఇలాగా మనకి దీంట్లో ఇలాగా ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్లో దీన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే లా ఆఫ్ కంటిన్యూటీ అంటే ఏంటి చూడండి. ఇప్పుడు ఈ ఫిగర్స్ చూడండి, ఒక రెండు కర్రపుల్లలు ఉన్నాయి. ఈ కర్రపుల్లలతోని మనం జనరల్గా ఒక టీని చేయొచ్చు, ఎల్ని చేయొచ్చు, వీని చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అదే ఇక్కడ మొదటి దానికి ఈ రెండు ఈజ్ చూడండి, ఫస్ట్ పిక్చర్ చూడండి, సెకండ్ పిక్చర్ చూడండి. సెకండ్ పిక్చర్తో ఇది పాసిబుల్ అవుతుందా, ఈ రెండు ఈ పొలాలతో ఇచ్చేయడం రెండు పాసిబుల్ అవుతుందా, అవ్వదు కదా. సో ఈ కంటిన్యూటీ ఏంటంటే ఆబ్జెక్ట్స్ అలైన్డ్ along the line or curve received as a belonging together, and we will receive the simplest smooth path rather than a complex path. అంటే ఏదైనా ఏది సింపుల్గా అవుతుందో దాన్ని మనం తీసుకుంటాం. కాంప్లెక్స్ కంటే సింపుల్ని క్లిష్టతరంగా ఉన్నదాన్ని ఎంచుకుంటామా, సింపుల్గా ఉన్నదాన్ని ఎంచుకుంటామా? సింపుల్గా ఉన్నదాన్ని జనరల్గా మైండ్ కోరుకుంటుంది కదా. బై అరేంజింగ్ స్టిమ్యులై కంటిన్యూస్లీ పర్సెప్షన్ విల్ బి ఆర్గనైజ్. ఆ స్టిమ్యులైని మనం అలా ఏర్పాటు చేయడం ద్వారా, కంటిన్యూస్ చేయడం ద్వారా ఒక పర్సెప్షన్ అనేటువంటిది ఆర్గనైజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ చూడండి, హియర్ ఈ పిక్చర్ చూడండి, హియర్ వీ షాల్ రిసీవ్ ఎ కర్వ్. దీని నుంచి ఒక కర్వ్ని డెవలప్ చేయొచ్చు కదా. దీన్ని మనం పర్సెప్షన్ ఏర్పాటు చేసుకొని దాన్ని డిఫరెంట్ షేప్ మార్చడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లా ఆఫ్ క్లోజర్. ఇన్కంప్లీట్ ఫిగర్స్ ఆర్ ప్రెషర్డ్ యాజ్ కంప్లీట్ ఆర్ హోల్. అక్కడ కొన్నిసార్లు ఇన్కంప్లీట్గా ఉంటాయి పిక్చర్స్, దాన్ని మనం గమనించాం, దాన్ని కంప్లీట్ పిక్చర్గానే పరిగణిస్తాం. చూడండి ఈ పిక్చర్లో చూసినట్లయితే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తాం, దీన్ని మొదటి దాన్ని ఒక సర్కిల్గానే మనం భావిస్తాం. అంటే బై లుక్ క్లోజర్ డిస్క్రైబ్స్ అవర్ టెండెన్సీ టు లుక్ ఆబ్జెక్ట్స్ యాజ్ హోల్ సింగిల్ యూనిట్ బట్ నాట్ ఇండివిజువల్ యూనిట్స్. దాన్ని ఇండివిజువల్ యూనిట్స్గా మనం చూసుకోం దాన్ని.
ఇది ఈ స్క్వేర్ లాగే మనం భావిస్తాం. కొన్నిసార్లు స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది. కొన్నిసార్లు స్టేషనరీ షాప్ అని ఉంటుంది. స్టేషనరీ స్పెల్లింగ్ తప్పే, కానీ మనం అది గమనించం, అది స్టేషనరీ షాప్ అని అనుకుంటాం. అలాగే కొన్నిసార్లు కొన్ని ఒక కట్ పీసెస్ బాలాజీ కట్ పీసెస్ సెంటర్ అని ఉందనుకోండి, బాలాజీ కట్ పీసెస్ సెంటర్ అని ఉంటుంది, కానీ మనం అది బాలాజీ అనే ఒక మైండ్లో ఉండి దాన్ని బాలాజీ అని చదువుతాం. అంటే తప్పుని గమనించకపోయినా బాలాజీలే కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇమిటేషన్ వస్తువులు ఉంటాయి మనకి, సమ్ ఈ పెప్సీకి ఇమిటేషన్స్ ఉంటాయి, ఇంకేదో పప్సీ అని పెడతాడు, అది చూడగానే మన ఫిగర్ని చూసి పెప్సీ అని అనుకుంటున్నాం. అలాగా ఒక ఇండివిజువల్ కొన్నిసార్లు ఈ క్లోజర్లో కూడా మనం వాటిని మన ఆ విధంగా భావన చేస్తాం. లా ఆఫ్ సిమెట్రీ ఏంటంటే we perceive symmetric objects as figures over a ground. We perceive those objects as symmetric around a central axis. చూడండి, ఇప్పుడు జనరల్గా ఈ సిమెట్రికల్ ఫస్ట్ పిక్చర్ చూడండి, ఇలా ఉంది అంటే రెండో పక్క ఉందన్న భావంతో ఉంటాం ఒక సిమెట్రికల్ ఉన్నప్పుడు. అలాగే ఇక్కడ ఈ ఫిగర్స్ అని చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక మన మైండ్లోని కంప్లీట్ పిక్చర్ని అంటే ఏమిటి, బ్రెయిన్ ఫీల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఆఫ్ ద ముందు ఇటుపక్క ఈ వస్తువు ఉందంటే అటుపక్క కూడా సేమ్ ఉంటుందనేటువంటి ఆలోచన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సినిమాలో సెట్లు వేస్తున్నప్పుడు మొదలంతా బిల్డింగ్లో బ్రహ్మాండంగా ఉంటుంది, పోర్టుకు అంతాను ఎంత చూస్తే అది బయటదే అంతా, లోపలంతా అల్లే ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం, ఒక ఇల్లులాగే కనిపిస్తుంది, లోపలంతా సెటప్ అంతా ఉంటుంది అనుకుంటాం. అలాగే కొన్ని డ్రామాల్లో మేఘాలు ఉంటాయి, డేరాలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మేఘాలు మామూలుగా కనిపించి పెయింట్ వేసినప్పుడు ఏమనుకుంటాం, అక్కడ నిజంగా ఆకాశం ఉన్నట్టుగానే అనుభూతి పొందుతాం, అక్కడ వెనక ఆకాశం మేఘాలు కొండలు ఉన్నాయని అనుభూతి పొందుతాం. ఇలాగే అటువంటిది ఇది కూడా. సో ఇవే అన్నమాట. అలాగే జనరల్గా పెర్సెప్షన్ డిపెండ్స్ ఆన్ సెన్సేషన్, మన సెన్సేషన్ మీద ఆధారపడుతుంది, ఫస్ట్ పాయింట్. అలాగే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ సింథసిస్ అండ్ అనాలిసిస్. ఇందులో ఈ పెర్సెప్షన్ అనే దాంట్లో సింథసిస్, అనాలిసిస్ రెండు కూడా వాట్సే. పెర్సెప్షన్ ఇన్వాల్వ్స్ కీన్ అబ్జర్వేషన్ కూడా ఇందులో ఒక పార్టే. అలాగే పెర్సెప్షన్ ఈజ్ ఏ కోఆర్డినేషన్ యాక్షన్, ఇది ఒక కోఆర్డినేషన్ యొక్క యాక్షన్ అన్నమాట. అలాగే పెర్సెప్షన్ బిగిన్స్ విత్ సెన్సేషన్స్ డ్యూ టు సెన్సరీ ఆర్గాన్స్ ఆర్ ద first dose of the perception. So thank you.